VG24 న్యూస్కి స్వాగతం. అంగరంగ వైభవంగా శివానంద గురు కల్చరల్ ఆధ్వర్యంలో సామూహిక వివాహాలు. మేనేజింగ్ ట్రస్టీ త్రిపురనేని గోపీచంద్ వెల్లడి. హన్మకొండ ములుగు రోడ్లోని సప్తధామంలో శివానంద గురు కల్చరల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వేద పండితుల ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక వివాహాలలో 31 మంది జంటలకు ఉచితంగా వివాహాలు జరిపించినట్లు శివానంద గురు కల్చరల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ త్రిపురనేని గోపీచంద్ బుధవారం మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా గోపీచంద్ మాట్లాడుతూ సామాజిక సేవా దృక్పథంతో శివానందమూర్తి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేద పండితుల ఆధ్వర్యంలో 31 మంది జంటలకు వివాహాలు జరిపించడంతో పాటు వారికి అవసరమైన బంగారు పుస్తెలు, మట్టెలు, పెళ్లి బట్టలు ఉచితంగా అందించామని తెలిపారు. పెళ్లి అనంతరం శ్రీరామ సత్యనారాయణ స్వామి వ్రతం చేపించి వచ్చిన బంధువులందరికీ విందు భోజనాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు అండగా నిలవాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు గోపీచంద్ తెలిపారు. త్రినగరి ప్రజలు అధిక సంఖ్యలో వచ్చి నూతన వధువులను ఆశీర్వదించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్టీలు బండారు సాయినారాయణ, మాదారపు సదాశివుడు, గందె ఉమాశంకర్, రేపాల రామచందర్, లాయక్, మంతెన వెంకటరమణ, ఖైరిగ రవీందర్జీ తదితరులు పాల్గొన్నారు. శ్రీరస్తు, శుభమస్తు, అవిఘ్నమస్తు. మనం ఎన్నో రోజుల నుంచి ఆలోచించి ప్రణాళికాబద్ధంగా ఊళ్ళో ఉన్న బాగా ధనవంతులు, అలాగే తపస్సు చేసుకున్న వాళ్ళు, పూజా విధానాలను బాగా ఆచరించే వాళ్ళందరితో గిరిపుత్రులను తీసుకొచ్చి హరిజన కుటుంబాలను కూడా తీసుకొచ్చి వాళ్ళందరికీ మంచి జరగాలని, వాళ్ళని హక్కున చేర్చుకుని సమాజానికి ఒక సందేశాన్ని ఇవ్వాలని 31 జంటల్ని ముందుగా మనం 18 అనుకున్నాము. అది క్రమేణా పెరుగుతూ పోయి 31కి వచ్చినా కూడా దానికి వెరవకుండా వాళ్ళందరికీ బంగారు మంగళసూత్రాలన్నీ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మనం బంగారు మంగళసూత్రాలు, వెండి మట్టెలు, పట్టు వస్త్రాలు, ఏకరూప దుస్తులు ఇచ్చి అమ్మవార్లను 31 మంది అమ్మవార్లను సాక్షాత్కరింపజేసినట్టుగా, లక్ష్మీనారాయణలో కళ్యాణం జరిపించినట్టుగా అందరిలో భక్తిభావం చెల్లరేగేలాగా చేసి వీళ్ళందరినీ ఆదరించడం ద్వారా సమాజంలో వాళ్ళకి సముచిత స్థానం ఉందని మనం వాళ్ళకి తెలియజేయడం, అలాగే సమాజంలో ఇతర ప్రాంతాల్లో కూడా గ్రామాల్లో కానీ, వార్డులలో కానీ, లేకపోతే కాలనీలలో ఇలాంటి శ్రీరామ కళ్యాణం జరిపినట్టుగానే వీళ్ళ కళ్యాణాలు కూడా జరిపితే 1000 రెట్ల ఫలితం వస్తుందనడంలో సందేహం లేదు. ఈ సామాజిక చైతన్యాన్ని తీసుకురావడం ద్వారా అస్పృశ్యతని నివారించి వాళ్ళని హక్కున చేర్చుకోవడం ద్వారా సనాతన సంప్రదాయాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం. సమాజాన్ని స్థాపించడానికి, వాళ్ళల్లో స్థైర్యాన్ని నింపడానికి పనికొస్తుందనే ముఖ్య సంకల్పంతో ఆ సందేశం ఇవ్వడానికి ఎంతో వ్యయ ప్రయాసల కోర్చి నెల రోజుల నుంచి కష్టపడి ఏది లోటు రాకుండా అందరూ ఊళ్ళో ఉన్న VVIPలతో సహా, ధనవంతులతో సహా పిలిచి అమ్మవార్ల కింద భావించి బొట్టు పెట్టి వాళ్ళకి పండో పొలము 10 రూపాయలు వాళ్ళ చేతనైన సాయం ఇప్పించి వాళ్ళందరినీ సంతోషపెట్టి మంచి భోజనం ప్రసాదం పెట్టి శ్రీ శివానందుల వారి ఆశీస్సులు ఇప్పించి పంపుతున్నాము. ఇలాంటి అందరూ చేస్తే ఆహ్వానించదగ్గర విషయం. అందరికీ నమస్కారం. శ్రీ శివానంద గురు కల్చరల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ త్రిపురనేని గోపీచంద్.